పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అమ్మ, ఈ శ్రావణ మాసంలో ఏ రాసుల వారికి ఈ శుక్రవారం గనక బంగారం కొంటే కలిసి వస్తుంది జ్యోతిష శాస్త్రపరంగా ఏమైనా తెలియజేస్తారమ్మా? తప్పకుండా. అయితే మనకి ఆగస్టు 28 శుక్రవారం తీసుకున్న కనుక చూసినట్టయితే ఆ రోజు శ్రావణ శుక్రవారము వరలక్ష్మి వ్రతము రెండు కలిసి వచ్చినాయి మనకి ఆ రోజు. అయితే ఈ మన హైదరాబాద్ ప్రకారం ఈ ప్రాంతాల వాళ్ళకి ఒక్కొక్క దానికి ఒక్కొక్క టైం ఉంటుంది, నేను అన్ని వివరంగా ఇస్తాను. అయితే హైదరాబాద్ వాళ్ళకి కనుక చూసుకున్నట్టయితే శ్రావణ పౌర్ణమి ఉదయం పూట 9:48 వరకు మనకి శతభిష నక్షత్రం ఉంది. ఒక్కొక్క క్యాలెండర్లో ఒక్కొక్క సమయం దాటొచ్చు, కానీ 9 ప్రాతిపదికగా తీసుకుంటే శతభిష నక్షత్రం వచ్చింది. అది ఎంతవరకు ఉంటుందంటే 2 గంటల, అంటే మళ్ళా మరుసటి రోజు 2:15 వరకు ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో బంగారము కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది. ఏ రాసుల వాళ్ళైనా సరే మంచి జరుగుతుంది ఈ రోజు మంచి జరుగుతుంది అని ఉంది. అయితే ఇంకా నువ్వు అడిగిన ప్రశ్న ప్రకారము ఏ రాసుల వాళ్ళు కొనుక్కుంటే ఇంకా మంచి జరుగుతుంది అంటే కనుక ఆగస్టు 12 మనకి గురువు కర్కాటకంలోకి ప్రవేశిస్తున్నాడు. రాబోయే 12వ తారీఖు నుంచి కర్కాటకంలోకి ప్రవేశించి ఉచ్చ స్థితిలోకి వెళ్తున్నాడు. ప్రవేశంలోను హైలో అన్నమాట, మంచి టైమింగ్ లో అన్నమాట. ఎంత జోష్గా ఉంటామో ఆయన కూడా అంత జోష్గా అంత ఉచ్చ స్థితిలో ప్రవేశం చేస్తున్నాడు కర్కాటక రాశిలో ఉండే వాళ్ళకి. అయితే ఆ రోజు గురువారము అవ్వడము తారాస్థాయిలో హై రేంజ్ లో మంచి పవర్ఫుల్ గా ఉంటుంది. ఆ సమయంలో కనుక కొనుక్కున్నట్టయితే మంచి స్థిరంగా ఉంటుంది, ఇంకా కొనుగోలు చేసే శక్తి పెరుగుతుంది. అంటే మన ఆదాయం పెరుగుతుంది అని అర్థం అనమాట. కొనుగోలు చేసే శక్తి పెరగడం అంటే ఆదాయం పెరగడమే కదా అది. అయితే అనుకూలంగా ఉండే రాశులు ప్రప్రథమంగా కర్కాటక రాశి వాళ్ళకి. గురువు సంపద ఇచ్చేవాడు కదా, కర్కాటక రాశిలో ఉండేవారు అందరికీ కూడా నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో ఆ నక్షత్రం వాళ్ళకి, కర్కాటక రాశిలో ఉండేవారికి అత్యంత శ్రేయోదాయకము, శుభప్రదము. ఇంకా కొంటూ ఉండే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి. అయితే గురువు వీళ్ళ రాశిలోనే ఉచ్చ స్థితిలో ఉన్నాడు కదా, మనకి 12 నుంచి వచ్చేసాడు కాబట్టి ఇంకా వీళ్ళకి తిరుగులేదు. శుభ్రంగా ఎంతో కొంత కొనడానికి ప్రయత్నం చేసుకోండి. తర్వాత ఈ కొనుగోలు చేసేటప్పుడు మంచి రాహుకాలము, వజ్యము ఇలాంటివి లేని, యమగండ కాలము ఇలాంటివి లేని సమయం చూసుకుని వెళ్ళి కొనుక్కునే ప్రయత్నం చేయండి. ఐదర్ అంటే మనకి ఉదయం పూట కానీ లేదా సాయంత్రము ప్రదోష సమయంలో కానీ కొనుక్కున్నట్టయితే, ఆ సమయంలో మనకి రాహుకాలం ఉండదు కాబట్టి ఆ సమయంలో కొనుక్కున్నట్టయితే మళ్ళా కొనుక్కునే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి కర్కాటక రాశి వారికి. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి కూడా శుభమే, అత్యంత శుభం కాకపోయినప్పటికీ శుభమైతే ఉన్నది. అయితే వీళ్ళు ఏ సమయంలో అంటే త్రికోణ సంబంధంలో గురువు వస్తున్నాడు, వాళ్ళకి డైరెక్ట్ గా వచ్చేసాడు, వీళ్ళకి త్రికోణ సంబంధంలో గురువు ప్రవేశం జరుగుతోంది కాబట్టి వీళ్ళకి అదృష్టము, అనుకూలత కలిగేందుకు, అంటే బంగారం కొనుక్కుంటే అదృష్టం వస్తుంది, మళ్ళా తిరిగి కొనే అవకాశాలు తక్కువ శాతం ఉంటాయి, మళ్ళా కొనుక్కునే అవకాశాలు. అయితే వీళ్ళు ఇంకొక సులువు కూడా చేసుకోవచ్చు. బంగారం కొనలేనప్పుడు తత్ఫలితంగా మనం వెండి కొనుక్కున్నా కానీ సంపద వృద్ధి అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం అనేది ఉంటుంది, మనకి ఆల్టర్నేట్ అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళు నిరాశ చెందకుండా చక్కగా వెండి కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి. అది కూడా తక్కువేం లేదు, 2,60,000 ఉంటుంది అది. అయితే వీళ్ళు ఈ రోజు కనుక ఈ వెండి బంగారం కొనలేనప్పుడు వెండి కొనుక్కుంటే కనుక కుటుంబ శ్రేయస్సు, సంపద వృద్ధి, సౌఖ్యము, కుటుంబంలో అనుకూలత కలిగేందుకు అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీనరాశి వాళ్ళకి అయితే కనుక మిశ్రమ శుభము ఉంది. అంటే అంత పెద్దగా లేదు, మిశ్రమ శుభము అంటే కొంత 75% మంచి జరుగుతుంది, అంటే శుభం కలుగుతుంది, 25% అంత అనుకూలత లేదు. అయితే వీళ్ళకి దీనికి కూడా ప్రత్యామ్నాయం ఉంది, వీళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు. ఎలా అంటే వీళ్ళకి గురుబలము అనుకూలించినప్పటికీ ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కదా, కొంత వ్యయానికి పోయే అవకాశం ఉంటుంది, ఖర్చుకి పోయే అవకాశం ఉంటుంది. అయితే దాన్ని కూడా మనం అరికట్టచ్చు, ప్రతిదానికి ప్రత్యామ్నాయం ఉంది. అయితే వీళ్ళు కొనుగోలు చేసేటప్పుడు గురుమంత్రం తలుచుకుని ఏ గురువైనా పర్వాలేదు, అయితే మాకు గురువు ఎవరు లేరు అని అనుకున్నప్పుడు ఓం గుం గురవే నమః, మీనరాశి వాళ్ళు ఓం గుం గురవే నమః అనే మంత్రాన్ని చదువుకుని అప్పుడు వీళ్ళు షాపుకి వెళ్ళి కొనుక్కున్నట్టయితే
ఆ కొనుక్కున్న బంగారము ఇంత అవనివ్వండి స్థిరంగా నిలిచే అవకాశం ఉంటుంది. మనకి స్థిరంగా ఉండడమే కదా కావాలి. కాబట్టి వీళ్ళు కొనేటప్పుడు మనసులో అదే ఆ, ఆలోచన వస్తుంది. మన దగ్గర ఉండాలి, ఉండాలి. మన దగ్గరే ఉండాలి, బ్యాంకుల్లో కాదు, అప్పుల్లో కాదు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళు బాధపడకండి, ఈ ప్రత్యామ్నాయం చూసుకుని చక్కగా ధైర్యంగా వీళ్ళు కొనుక్కోవచ్చు. అయితే వీళ్ళు కొనుక్కునే సమయం కూడా జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయండి. రాహుకాలము, యమగండ కాలము, తర్వాత వర్జము, ఈ సమయాలు లేకుండా కొనుక్కున్నట్టయితే మీరు కొనుక్కునే బంగారము మీ దగ్గర స్థిరంగా ఉంటుంది. తర్వాత నెక్స్ట్ ఇంకా ధనస్సు రాశి వాళ్ళు చాలా చక్కగా ఉంటుంది. వీళ్ళ అధిపతి గురువే కదా, కాబట్టి వీళ్ళు కొనుక్కుంటే మళ్ళా కొనుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి ధనస్సు రాశి వాళ్ళకి. అయితే వీళ్ళకి గురువు అధిపతి బలమైన స్థితిలో అంటే ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అటు కర్కాటక రాశి వాళ్ళకి, ఇటు ధనస్సు రాశి వాళ్ళకి. వాళ్ళ రాశిలో ప్రవేశం ఉంది, వీళ్ళ అధిపతే గురువు. కాబట్టి ఇంకా వీళ్ళకి తిరిగే లేదు. ఈ సంవత్సరం అంటే ఆస్ట్రాలజీ పరంగా కూడా ఈ సంవత్సరం మొత్తము వీళ్ళు ఇంత బంగారం కొన్నా కొంటూనే ఉంటారు, ఆదాయ మార్గాలు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ధనస్సు రాశి వాళ్ళు చిన్న మొత్తమైనా సరే కొనుక్కునే ప్రయత్నం చేయండి. అయితే మరి వీళ్ళు ఎప్పుడు కొనాలి అంటే కనుక గురు బలము అంటే మీ నక్షత్రంలో, మీ ధనస్సు రాశిలో ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్ర సమయాన్ని చూసుకుని, రాహుకాలము, యమగండ కాలము లేని సమయం చూసుకుని, వర్జము లేని సమయం చూసుకుని చక్కగా వెళ్ళి కొనుక్కున్నట్టయితే స్థిరంగా ఉండే అవకాశం ఉందన్నమాట ఈ రాశుల వాళ్ళకి. తర్వాత వృషభ రాశి వాళ్ళకి చూసుకున్నట్టయితే శుక్రుడు అధిపతి. వృషభ రాశి వాడు శుక్రుడు అంటే ఏంటి? ఆభరణాలు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఆభరణాలు కొంటూనే ఉంటారు వీళ్ళు. మామూలుగా బిస్కెట్ కొందామని అనుకుని పెడితే ఆభరణం ఏదో కొనుక్కుని తీసుకుని వస్తారు, ఆఖరికి చిన్న ముక్కు కమ్మైనా కొనుక్కుని వస్తారు. సో వీళ్ళకి కూడా చాలా చక్కగా ఉందన్నమాట. మనం ఇందాక అనుకున్నాం వృషభ, తుల అని అనుకున్నాం కదా, ఈ వృషభ రాశి వాళ్ళు కూడా ఎంతో కొంత మీ శక్తి కొద్దీ కొనుక్కోండి. బంగారం కొనుక్కోవడానికి అవకాశం లేదు అని అనుకోవచ్చు, వెండైనా సరే తదర్థం కొనుక్కునే ప్రయత్నం చేసుకోండి. తర్వాత ప్రత్యేకంగా వీళ్ళు ఏదో ఒక ఆభరణం కొనండి. వెండి ఉంగరం కావచ్చు, వెండి మట్టెలు కావచ్చు, లేదా వెండి ఏదైనా సరే వెండిది ఒక చిన్న ప్రతిమైనా సరే కొనుక్కునే ప్రయత్నం చేయండి. అలా కొంటూ ఉంటారు, పెరుగుతూ ఉంటారు. ఈ రోజు వెండి కొన్నప్పుడు బంగారం కొనే స్తోమత పెరుగుతుంది వీళ్ళకి. ఓకే. తర్వాత తులారాశి. ఈ రెండు రాశులు అత్యంత శ్రేష్టం అని అనుకున్నాము, ఎందుకంటే శుక్రుడు వీళ్ళ రాశిలోకి మారుతున్నాడు కాబట్టి. అయితే శుక్రుడు సౌందర్యానికి అధిపతి. సౌందర్యం అంటే ఆభరణాలు, సౌందర్యానికి సంబంధించిన వస్తువులు. అయితే ఇప్పుడు వీళ్ళు ఒక బంగారమే కాదు, సౌందర్యానికి సంబంధించిన ఏ వస్తువు కొన్నా వీళ్ళకి తర్వాత అంటే ఈ కొనుగోలు చేసిన తర్వాత బంగారం కొనే స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అది ఇంత కావచ్చు, ఇంత కావచ్చు, ఏదైనా బంగారం కొనుగోలు చేసే అవకాశం వీళ్ళకి తప్పనిసరిగా కలుగుతుంది. తరువాత సింహరాశి వాళ్ళకి చూసుకుంటే వీళ్ళకి ఏంటంటే ఆదిత్య తత్వము. సూర్యుడు మనకి బంగారానికి ప్రతీక అనుకున్నాం కదా, సూర్యుడు వీళ్ళకే అధిపతి కాబట్టి, అంటే వీళ్ళ తత్వానికి సరిపోయినవాడు కాబట్టి వీళ్ళ గోచారంలో అంటే గోచార రీత్యా లేదా వీళ్ళ వ్యక్తిగతంలో కనుక సూర్యుడు అధిపతి అంటే ఉచ్చ స్థాయిలో ఉంటే కనుక వీళ్ళు బంగారం కొనుక్కున్నా అవకాశం లేనప్పుడు తదర్థం వెండి కొనుక్కున్నా కానీ బంగారం కొనుక్కునే స్థాయికి వెళ్ళగలుగుతారు. అంటే ఆదాయ మార్గాలు పెరుగుతాయన్నమాట. అయితే వీళ్ళు బంగారం కొనేటప్పుడు మాత్రము కొద్దిగా, బంగారానికి అధిపతి శుక్రుడు కదా, ఇందాక మనం గురు మంత్రం చెప్పాము. ఇప్పుడు వీళ్ళేం చేయాలి? ఓం సుం శుక్రాయ నమః అని మంత్రం చదువుకుని 108 సార్లు బంగారం షాపుకు వెళ్ళేటప్పుడు ఈ ఓం సుం శుక్రాయ నమః అనుకుని అప్పుడు మీ స్తోమతకు తగ్గట్టుగా ఏదైనా ఒక ఆభరణాన్ని కొనుక్కుని వస్తారనమాట. ఈ రోజు కొన్నప్పుడు ఇంకా వీళ్ళకి మళ్ళా 27 శ్రావణ మాసం వరకు ఎంతో కొంత కొనుక్కునే స్తోమత అనేది, ఆదాయ మార్గాలు అనేది పెరిగేందుకు అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా తెలుస్తుంది సమయాలలో. ఇంకా ఈ రాశులేనమ్మా లాస్ట్ గా చెప్పేది కన్యా రాశి. ఇందాక మనం వృశ్చిక, వృషభమును, కన్యా, తుల అనుకున్నాం కదా. ఈ కన్యా రాశి వాళ్ళకి ఏంటంటే ధనాన్ని అంటే వీళ్ళు కొనుక్కునే స్తోమత లేకపోయే అవకాశం ఉంది. అంటే బంగారం కొనుక్కునే స్తోమత అవకాశం లేనప్పుడు వీళ్ళు తప్పనిసరిగా వెండైనా కొనుక్కురావాలి. అయితే ఇక్కడ ఒక చిన్న మంత్రం ఇస్తాను. దీంతో వీళ్ళు వెండైనా ఆ రోజు ఇంతైనా కొనుక్కురండి. ఓకేనా? ఆ మంత్రం ఏంటంటే ఓం సోం సోమాయ నమః. ఈ మంత్రాన్ని చదువుకుని
సోమాయ నమః, ఓం సోం సోమాయ నమః. ఈ మంత్రాన్ని చదువుకుని బంగారం షాపుకి వెళ్ళి వెండి కొనుక్కుని, లేదా స్తోమతను బట్టి, ఇది నేను గోచారరీత్యా చెప్తున్నాను, ఎవరెవరి స్తోమతో మనకి తెలియదు కాబట్టి వీలైతే బంగారం కొనుక్కోండి. లేని వాళ్ళు బాధపడకుండా వెండైనా కొనుక్కుని వస్తే ఈ సంవత్సరాంతం లోపల, అంటే మళ్ళా మనకి శ్రావణ మాసం వచ్చే లోపల మీరు బంగారం కొనే స్థాయికి ఎదిగేందుకు అవకాశాలు ఉంటాయి. చిన్న స్టెప్ నుంచి అలా ఎదుగుతూ ఉంటాము. ఆల్టర్నేట్ గా ఆప్షన్ కూడా ఉంది, బాధపడాల్సిన అవసరమే లేదు. అంటే ఏదో ఒకటి కొనాలి. ఈ చెప్పిన వాళ్ళు బంగారమే కొనాలి, లేదు అంటే నేను ఆప్షన్ ఇచ్చాను కదా, వాళ్ళు వెండైనా కొంటే కనుక ఉత్తర బంగారం కొనే స్థాయికి ఎదిగే అవకాశాలు ఉంటాయి. ఎదుగుదలకి అలాగే స్థిరంగా ఉండడానికి కొన్ని మంత్రాలు కూడా చెప్పారు మీరు. అవునమ్మా. మిగతా రాసుల వారమ్మా ఇంకా వద్దు అంటారా, ఎలా అంటారు? జస్ట్ ఈ రాసుల వారికి ఖచ్చితంగా. మిగతా రాసుల వాళ్ళకి అంటే వాళ్ళు కూడా బాధపడాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే గురువారం రోజు గాని శుక్రవారం రోజు గాని గురుమంత్రం కానీ శుక్రమంత్రం కానీ చదువుకొని ఒక ఖర్చు మానుకొని, ఎందుకంటే వాళ్ళకి అంత ఉచ్చ స్థాయిలో లేదు కాబట్టి నిరాశ చెందకుండా ఇంకో ఖర్చు మానుకోండి. ఈ నెలకి ఖర్చు మానుకుని తప్పనిసరిగా వెండైనా కొనే ప్రయత్నం చేసుకున్నట్టయితే, అమ్మవారిది లక్ష్మీ అమ్మవారి రూపు తీసుకోండి, లేదా లక్ష్మీ ఏదైనా సరే వెండి కొనే ప్రయత్నం చేసినట్టయితే కనుక ఆదాయ మార్గాలు పెరిగే అవకాశం కనబడుతుంది. అమ్మా, ఇంకొక మాట చెప్పండి అమ్మా, ఎందుకంటే చాలా మంది కొందరు చెప్పారని ఫాలో అవుతూ ఉంటారు. అప్పులు చేసి కొనడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అస్సలు కొనదు. అదే అమ్మా, అస్సలు అప్పు చేసి ఏదో గొప్పలకి పోయి బంగారం ఎదుగుతాము మేడం చెప్పారు, ఎదుగుతాము, డెవలప్మెంట్ ఉంటుందని అలా చేయొద్దమ్మా. అందుకే అంటున్నాను, అంటే నేను చెప్పింది కాదు, ఇది మనకి జ్యోతిష శాస్త్రమే అందించింది. ఎవ్వరూ బాధపడకూడదు అనే ఉద్దేశంతో ప్రత్యామ్నాయాలు చెప్పడం జరిగింది. బంగారము అప్పు చేసి కొనవద్దు. తర్వాత మీరు అప్పు చేసి కొన్నా కానీ అది పెట్టవలసింది ఎక్కడ, మళ్ళీ వేరే చోట పెట్టాలి, లేదా అమ్మేయాలి. కాబట్టి అటువంటి మనస్తాపం చెందకుండా వెండైనా చిన్న మొత్తం కొనుక్కుని పెట్టుకున్నట్టయితే మీ ఆదాయ మార్గాలు పెరుగుతాయి. కాబట్టి నిరాశ చెందకండి. లక్ష్మీ అనుగ్రహం కోసం నేను చెప్పిన చిన్ని మంత్రాలు చేసుకోండి. గొప్పలకి పోవద్దు, తిప్పల పాలు కావద్దు. తప్పకుండా.